నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. తమ సామర్థ్యానికి తగినట్లుగా వీలైనప్పుడల్లా కొనుగోలు చేస్తూ ఉంటారు. తమ వద్ద ఎంత బంగారం ఉంటే అంత గౌరవంగా, ఆర్థిక భరోసాగా భావిస్తారు. ఇటీవలి కాలంలో పెట్టుబడి సాధనంగాను బంగారాన్ని ఎంచుకుంటున్నారు. అయితే గత ఏడాది కాలంలో బంగారం ధరలు దాదాపు రెండింతలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో దేశీయంగా కొనుగోలు తగ్గుతాయని అంతా భావించారు. కానీ భారీగానే జరుగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా బంగారం ధరల్లో ఊహించని మార్పులు జరిగాయి. సాధారణంగా యుద్ధం జరిగితే ధరలు పెరుగుతాయి. కానీ ఇరాన్ యుద్ధ సమయంలో బంగారం రేట్లు దిగొచ్చాయి. ప్రస్తుతం యుద్ధం సద్దుమణిగింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత 2 రోజుల్లోనే తులం బంగారం రేటు 6,000 మేర పెరిగింది. ఇక వెండి ధరల్లో మాత్రం బంగారంతో పోలిస్తే మరింత భారీ తగ్గుదల నమోదైంది. వెండి ధర ప్రస్తుతం కిలోకు 2,36,555 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. గత వారం మార్కెట్ ముగింపు ధరతో పోల్చితే వెండి ధర ఒక్క రోజులోనే 855 మేర తగ్గింది. దీంతో వెండిలో పెట్టుబడి పెట్టే ఇన్వెస్టర్లు, అలాగే ఆభరణాల తయారీదారులు, పారిశ్రామిక అవసరాల కోసం వెండిని వినియోగించే వ్యాపారులు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. వెండి ధరలు సాధారణంగా పారిశ్రామిక డిమాండ్, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, డాలర్ కదలికలు మరియు పెట్టుబడిదారుల కొనుగోలు ధరని బట్టి వేగంగా మారుతూ ఉంటాయి. అయితే మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం దాదాపు నెల రోజుల పతనం తర్వాత బంగారం ఈ స్థాయిలో కోలుకోవటానికి అంతర్జాతీయంగా బలహీనపడిన యుఎస్ డాలర్, మార్కెట్లో జరిగిన షార్ట్ కవరింగ్ ప్రధాన కారణాలుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు $4,000 కంటే దిగువన స్థిరపడకుండా బంగారం సానుకూల వృద్ధిని కనబర్చింది. దీనికి తోడు రష్యా, ఉక్రెయిన్ మధ్య మళ్లీ పునరుద్ధరించబడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సురక్షితమైన పెట్టుబడిగా బంగారానికి డిమాండ్ పెంచాయి. అలాగే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ప్రపంచ సెంట్రల్ బ్యాంకులు మే నెలలో తమ నిల్వలకు నికరంగా 41 టన్నుల బంగారాన్ని అదనంగా చేర్చడం మార్కెట్కు గట్టి మద్దతునిచ్చింది. రాబోయే వారంలో బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గులను నేరుగా ప్రభావితం చేయబోయే అనేక కీలకమైన అంతర్జాతీయ స్థూల ఆర్థిక కారకాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా జూలై 8న విడుదల కానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశపు మిస్సిట్స్పై మార్కెట్ వర్గాలు నిశిత నిఘా ఉంచాయి. ఎందుకంటే ఇది వడ్డీ రేట్ల తగ్గింపుపై అమెరికా ఆర్థిక అధికారుల మధ్య ఉన్న అంతర్గత విభేదాల స్థాయిని స్పష్టం చేస్తుంది.